ప్రేజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. రెండు చేతులు ఎత్తి యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. యేసయ్య నామాన్ని స్తుతిద్దామండి. యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈ రోజంతా మీరు చేయబోతున్న పనుల్లో నా ప్రభు మీకు సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. మీరు అడుగుబట్టి ప్రతి చోట నా ప్రభు ఆ స్థలాన్ని మీకు దయచేయునుగాక. మీరు మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాలు నా ప్రభు అధిక లాభాలతో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సంతానలేమితో బాధపడుతున్న వారిని నా ప్రభు మరి కనికరించి వారిని దర్శించి గర్భఫలాన్ని దేవుడు దయచేయునుగాక. అలాగే వివాహం కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మరి నా ప్రభు మంచి జీవిత భాగస్వాములను దయచేయునుగాక, దయచేయునుగాక. హల్లెలూయా. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించునుగాక. నా ప్రభు ఇలాంటి వసంతాలు, నూతన వసంతాలు అనేకముగా అనుగ్రహించి మీ కుటుంబాలను మిమ్మలను దేవుడు ఆశ్రయించి ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇంకా అనేకముగా మీరు జరుపుకొని ఆనందించుదురుగాక. నా ప్రభు మరి వాగ్దానము, నా ప్రభు యొక్క వాగ్దానం స్థిరపరచునుగాక. వీటి నిమిత్తమై రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, దేశ ప్రధానమంత్రిని బట్టి, అలాగే ముఖ్యమంత్రులను బట్టి, ప్రజలను బట్టి, మన దేశ ప్రజలను బట్టి, ఈ దేశంలో జరుగుతున్నట్టు మరి సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, ప్రభుత్వాలను బట్టి, అలాగే ముఖ్యంగా క్రైస్తవ సంఘాలను బట్టి, సేవా సంస్థలను బట్టి, సాంఘిక సేవలను బట్టి మరి ఇవన్నీ కూడా మన దేశానికి దీవెనకరంగా ఉండునట్లుగా మరి ఆటంకాలన్నీ నా ప్రభు తొలగించి మంచి పనులు మరి జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఆటంకాలు ఉంటే జరగవు కాబట్టి నా ప్రభు ఆటంకాలు తొలగించి మరి నా దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా సంఘాలను బట్టి, సంఘ కాపరులను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సాయిక్రీస్తు ప్రియులను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి.
స్తోత్రం 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 త్రేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. యేసయ్య కృపా పరిచయాల సబ్స్క్రైబర్స్ని బట్టి, మరి షైన్ ఫర్ జీసస్ షైన్ అనే సోషల్ మీడియా సబ్స్క్రైబర్స్ని బట్టి, అలాగే సాయిక్రీస్తుని ప్రియులను బట్టి నిండు హృదయముతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యునుగాక. నా ప్రభు మీ హృదయాలను దర్శించునుగాక. మీ హృదయాలతో మీతో దేవుడు నా ప్రభు మరి మాట్లాడి మీ హృదయాలను బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. భయంకరమైన చలిలో ఉన్నాం మనం ఇప్పుడు కదా. భయంకరమైన చలులు, చలిగాలులు, అలాగే మందిరము పెయింటింగ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరము, క్రిస్మస్ పండుగ, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. కొత్త సంవత్సరానికి మరి సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వరకు మందిరం అంతా కూడా మరి ముస్తాబు అవుతూ ఉంది. మరి డిసెంబర్ అంటేనే అలంకరణ పండుగ. ఏంటంటే ఏం పండుగ? డెకరేషన్, మంత్ ఆఫ్ డెకరేషన్, అలంకరణ పండుగ. మరి మారు మనసుతో జరుపుకోవాలి. కొందరికి నామకార్థ క్రైస్తవులకి క్రిస్మస్ మాత్రమే వారికి జ్ఞాపకం వస్తుంది, క్రీస్తు జ్ఞాపకము రాడు. సరేలేండి, ఈ ఉదయకాల సేవలో అశుభ మాటలు ఎందుకు లేవు కానీ దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను. 22వ వచనము. మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే తెలియజేయండి, స్క్రీన్ మీద కనబడతా. లేదంటే చూస్తున్నప్పుడే అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటాయి, గమనిస్తూ ఉండండి. దేవుడు ఒకవేళ మీరు ప్రేరేపించి మీకు నడిపింపు ఉంటే సహకరించగలరు. సరే అండి. 22వ వచనం, మత్తయి 9:22 చదువుతాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియందు ఆ స్త్రీ బాగుపడాను. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను. మనము చూపించే విశ్వాసము మనకు ధైర్యాన్ని పుట్టించాలి, ధైర్యాన్ని పుట్టిస్తుంది. వింటున్నారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. ఏమని వింటున్నారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. అందుకే ఇక్కడ ఈవిడ విశ్వాసముతో వచ్చింది. ఏమని వింటున్నారా? విశ్వాసం ఉంది ఈవిడికి. విశ్వాసము ధైర్యాన్ని పుట్టించింది. ప్రభు అంటారు, ధైర్యముగా ఉండు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. అలాగే విశ్వాసము లేకుండా ఉంటే మాత్రం మనకు ధైర్యం కలగదు. ఏం కలుగుద్ది అంటే కలవరాలు. ఏంటండి? కలవరాలు, సంశయాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకే విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసంతో వచ్చింది, విశ్వాసంతో వచ్చారు ప్రజలందరూ కూడా. పొలోమని యేసయ్య కాడికి విశ్వాసంతో వచ్చారు. ఎలా అండి? విశ్వాసంతో వచ్చారు కాబట్టి అద్భుతాలు చూశారు. వాక్యముతో ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవుణ్ణి మీరు సంతోషపరచలేరు, మీరు కూడా దీవింపబడలేరు. ఎందుకు కలవరాలు, ఎందుకు సంశయాలు, ఎందుకు అపనమ్మకాలు, ఎందుకు సమస్యలు, ఎందుకు పోవట్లేదు సమస్యలు అంటే దేవుణ్ణి పూర్తిగా విశ్వసించట్లేదు. అనుభవంతో చెబుతున్న మాటలు ఇవన్నీ. మా సేవా అనుభవంలో విశ్వాస పరిచర్య ఇది. ఏంటండి? ఏ పరిచర్య? విశ్వాస పరిచర్య. కాబట్టి విశ్వాసముతో జరుగుతున్న పరిచర్యకు, విశ్వాసం ఏ వ్యక్తులైతే నిజంగా ఏ విశ్వాస అయితే పేరుకు మాత్రం విశ్వాసాన్ని ఉంటుంది కదా, ఏ వ్యక్తి అయితే మరి విశ్వాసంతో ఉంటాడు, ఆ విశ్వాసాన్ని ఆ వ్యక్తికి విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు.
ఇక్కడ ఏమంటున్నాడు? ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను. దేవుడు ధైర్యం పుట్టిస్తాడు. విశ్వాసం అంటే ధైర్యం కలుగుద్ది. ప్రియులారా, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. అలాగే మరి పట్టనట్టుగా కొందరు మందిరానికి వస్తారండి, మందిరానికి వస్తారు. కొందరు ఉంటారు క్రైస్తవులు, అసలు విశ్వాసం అంటేనే తెలియదు, అసలు విశ్వాసం అంటేనే తెలియదు. కొందరు సేవ చేస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు, సేవకులు కాని వారు ఉన్నారు. వారికి విశ్వాసం అంటేనే తెలియదు, అసలు తెలియదు విశ్వాసం. కానీ విశ్వాసం గురించి ప్రకటిస్తారు, విశ్వాసం గురించి బోధిస్తూ ఉంటారు. మరి నీవు అనుభవించకుండా, విశ్వాసం అంటే ఆ అనుభవం లేకోకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా దండగే, వేస్ట్. సేవకులు కానివారు బోలెడు మంది ఉన్నారు, 90%. మరి ఈ మధ్యలో సోషల్ మీడియా చాలా బీభత్సంగా ఎవడు పడితే వారు, ఎచ్చోళ్ళు పిచ్చోళ్ళు అందరూ, చిన్న పెద్ద అని తేడా లేదండి, భయంకరమైన సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. కొన్ని సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉంటే వీడియోస్, కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కొందరికి. ఆడపిల్లలు వస్తున్నారు చూడండి. మీరందరూ ఆడపిల్లలు బుద్ధిగా గుట్టుగా మందిరంలో నుండి పరిచయం చేసుకుంటుంటే సరిపోద్ది, మీడియాకి రావనవసరం లేదు. యోగ్యులైన వారు మాత్రమే మీడియాకి రావాలండి. అనేకులు బలపడతారు, లోకం బాగాలేదు కాబట్టి. ప్రేమ దేవులారా, విశ్వాసము ఏం చేసింది? దేవుని సంతోషపరచండి. ఈ వాక్యం అంటే ప్రియులారా, నీ విశ్వాసం దేవుని సంతోషపరచాలి, అప్పుడు నీకు ధైర్యం కలుగుద్ది. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేనట్టు అసాధ్యం. ఈడ మరి ఈ తల్లి, నీ అమ్మా ధైర్యంగా పో, స్వస్థత కలిగిన ఓ ధైర్యంగా పో. అమ్మా, విశ్వాసము లేకుండా మందిరానికి రాకూడదు, విశ్వాసం లేకుండా వాక్యం వినకూడదు. విశ్వాసము యొక్క విశ్వాసాన్ని ఒకసారి పరీక్షలో పెట్టు, పరీక్షించుకో, పరీక్షలో పెట్టు, అనుభవంలో పెట్టు. ఊరికే నోటితో కాదు, ఏదో చెవుతో వింటే సరిపోదండి, క్రియల్లో పెట్టు. విశ్వాసం యొక్క శక్తి ఏంటో తెలిసిపోద్ది. విశ్వాసంతో బ్రతుకుతున్నావా, విశ్వాసంతో ఉన్నావా? ఖచ్చితంగా నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ధైర్యపరిచి బాగు చేసి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అమ్మా, అయ్యా, నీ విశ్వాసము మిమ్మలను ధైర్యపరచునుగాక, స్వస్థతపరచునుగాక, దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నా యేసురాజా, మీ పాదాల వందనాలు. అయ్యా, విశ్వాసముతో ప్రార్థిస్తుంటున్న మేమందరం, అయ్యా, వాక్యం ఉంటున్న వారి ప్రభు తలల మీద నిత్యానందముడునుగాక. అయా, విశ్వాసంతో ప్రకటిస్తుంటున్నాను, వాక్యం చెబుతూ ఉంటున్నాను నాయన. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. విశ్వాసం లేకుండా ప్రభు మీకు ఇష్టం ఉండడం అసాధ్యము. మాకు ధైర్యం కలగదు, విశ్వాసం లేకపోతే ధైర్యం కలగదు, కలవరాలే ఉంటాయి. అయా, విశ్వాసంతో జీవించినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.